రే యాంకన్నా, ఇంకా పొలం కాడికి పోలేదా? గుడి గంటలు కూడా కొట్టారా, నేను ఇంకా పాలు కూడా బెతకలేదు. అంటూ వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ మాట్లాడేవాడు. ఎక్కడ అనుకుంటున్నారా? ప్రశాంతతకి చాలా దగ్గరగా, అభివృద్ధికి చాలా దూరంగా ఉండే ఆ ఊరి పేరు సీతాపురం. పచ్చని పొలాల మధ్యలో చెరువు నీళ్లు వెండి పలుకుల్లాగా మెరుస్తూ ఉండే ఒక చిన్న పల్లె. నమ శివాయ, నమ శివాయ అంటూ గుడిలో గంటలు మోగిస్తే అది పెద్ద థెరపీ. ఉదయాన్నే ఆడవాళ్లు బిందెలతో చెరువు దగ్గర నుంచి నీళ్లు తెస్తుంటే గోదావరి నది పరవళ్లు తొక్కినట్లు ఉండేది. పురుషులు ఎద్దులతో పొలాలకు బయలుదేరేవారు. ఎంత వెనకబడి ఉన్నా ఆ ఊరిలో ఎవరికైనా సరే వంట అంటే కట్టెల పొయ్యి మాత్రమే. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి పొయ్యి దగ్గర పొగతో కళ్ళు ఎర్రబడి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి. ఇది మామూలే కదా, ఇంట్లో మగాళ్ళకి పిల్లలకి అన్నం పెట్టాలంటే ఈ పొగలో మగ్గాల్సిందే అని ఆడవాళ్లు అనుకుంటూ ఉండేవారు. ఇలాంటి వారి నుంచి పట్టణంలో చదువుకొని రాము అనే కుర్రాడు బయటకొచ్చాడు. మీ నాన్న పోయాక ఒంటరిగా నేను చదివించానయ్యా. మంచి మార్కులతో పాస్ అయ్యి నాకు గౌరవం పెంచావు, చాలా సంతోషం రా అంటూ కొడుకుని హత్తుకుంది. ఉద్యోగం చేయడానికి పట్నం వెళ్తావా అని అడిగింది. కాని రాము మాత్రం ఒప్పుకోలేదు. చదువు కేవలం సంస్కారం కోసమే అమ్మా. నేనిక్కడే ఊర్లో ఉండి మన పొలంలో వ్యవసాయం చూసుకుంటాను. రైస్ మిల్లు పనులు కూడా ఉన్నాయిగా, చూసుకుంటాను అని చెప్పగానే ఆ తల్లికి చాలా సంతోషం వేసింది. రాము వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊళ్ళో వాళ్ళకి తల్లో నాలుగ్గా మారాడు. కొడుకు ఎదుగుదల చూసి అమ్మకి చాలా సంతోషం వేసింది. ఒకరోజు కొడుకు పొలం నుంచి భోంచేస్తూ ఉండగా అమ్మ వచ్చి, అయ్యా సంబంధాలేమైనా చూడమంటావా అడిగింది. రాము ఒక్క నిమిషం ఆలోచించి, అమ్మా, నీకు ముందే చెప్పాల్సింది. నేను పట్నంలో ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే ఆ తల్లికి ముందు సంతోషం వేసింది. పట్నం అమ్మాయి అంటే ఈ ఊర్లో ఉండగలదట్రా? నేను తనతో అన్నీ వివరంగా మాట్లాడానమ్మా. ఇక్కడ ఉండడానికి తనకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పగానే ఆ తల్లి కళ్ళల్లో ఆనందం విరబూసింది. వెంటనే అంగరంగ వైభవంగా రాము లక్ష్మీల పెళ్లి జరిగింది. అలా ఆ ఊర్లో పట్నం నుంచి కొత్త కోడలు వచ్చేసరికి అందరూ చూడ్డానికి వచ్చారు. చూడ్డానికి అమ్మాయి కుందనపు బొమ్మలాగా ఉంది. అబ్బా, రాము భార్య, చిదిమి దీపం పెట్టొచ్చు, ఎంత బావుందో అని అందరూ చెవులు కొరుక్కుంటూ ఉండేవారు. పట్నంలో కొంచెం చదువుకున్న అమ్మాయి, తెలివిగా ఉంటుంది, పని విషయంలో చాలా చురుగ్గా ఉంటుంది. పెళ్ళైపోయిన 2వ రోజు లక్ష్మి వంటగదిలోకి వెళ్ళింది. పొయ్యి దగ్గరికి వెళ్ళగానే గట్టిగా దగ్గేసింది. అయ్యో, ఇది వంటగదినా లేక లేక పొగల గుహనా? గది మొత్తం పొగలముకుంది అని ఆశ్చర్యంగా దగ్గుతూ అడుగుతోంది. ఆమె ఇంకా అత్తమ్మేమో నవ్వుతూ, మాకిది అలవాటేనమ్మా అంటూ గొట్టంతో ఊదుతూ ఆ పొగ పీలుస్తూ వంట చేసి చూపించింది. మొత్తం గమనించిన లక్ష్మి కాసేపు ఆలోచించింది. అత్తమ్మ, గ్యాస్ మీద వంట చేస్తే ఎలా ఉంటుందంటారు అని అడిగింది. అత్తమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ గ్లాసు జ్యూసులో పట్నం వాళ్ళ పనమ్మా, మనకి అవసరమా చెప్పు, నా కుదరదు అని తెగేసినట్టు చెప్పింది. లక్ష్మి ఏమో ఏం మాట్లాడలేదు. రాము పొలం నుంచి వచ్చాక భోజనం వడ్డిస్తూ ఈ విధంగా అడిగింది. ఏవండి, గ్యాస్ తెచ్చుకుందామా? అది ఖరీదెక్కువ కదా లక్ష్మి అంటూ భోజనం చేస్తూ అన్నాడు. దానికి లక్ష్మి శాంతంగా, పొగ వల్ల ఆరోగ్యం పోతే అది ఇంకా ఎక్కువే ఖర్చు కదా. రాము ఒక్క నిమిషం ఆలోచించాడు. అత్తమ్మకి వయసు అయిపోయిందండి, ఈ కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ ఊపిరితిత్తుల్లో పోతే చాలా ప్రమాదం కదా అంటూ పోసగుచ్చినట్టు చెప్పింది. ఆ మాట రాముకి నిజమే అనిపించింది. కొన్ని రోజులు ఆలోచించి రాము ఒప్పుకున్నాడు. ఒకరోజు పట్టణానికెళ్ళి ఎర్రగా మెరుస్తున్న గ్యాస్ సిలిండర్, కొత్త స్టవ్ని తీసుకొచ్చాడు. ఆ రోజు ఊర్లో పండగలాగా మారింది. రాము ఇంటి ముందు జట్కా బండ ఆగ్గానే పిల్లలు, పెద్దలు, పక్కింటి వాళ్ళు అందరూ చేరుకున్నారు. ఏమిట్రా అది అలా ఉంది? ఏమరా బాబు, చూడడానికి బాంబులాగుంది, ఇంట్లో పెట్టుకుంటారా అని అందరూ చర్చలు మొదలెట్టారు. వాళ్ళ మాటలు విన్న లక్ష్మి ఈ విధంగా సమాధానం చెప్పింది. ఇది గ్యాస్ సిలిండర్, దీని మీద వంట చేస్తాం. అది విన్నాక అక్కడున్న సుబ్బమ్మ, పొయ్యి లేకుండా వంట ఎలా అవుతుందమ్మా పేలిపోతే
అని అడిగాడు. లక్ష్మి వాళ్ళ భయాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ, భయపడాల్సిన అవసరం లేదండి, సరిగ్గా వాడితే చాలా సులభం అంటూ అందరినీ లోపలికి తీసుకెళ్లి స్టవ్ ఆన్ చేసింది. టిక్ టిక్ అని శబ్దం వచ్చింది. వెంటనే నీలం మంట వెలిగింది. అత్తమ్మ ఒక్కసారిగా వెనక్కి దూకి, అమ్మో మంట మంట అంటూ భయపడింది. రాము ఏమో తల్లికి ధైర్యం చెప్పి, అమ్మ ఏం కాలేదు, భయపడకు. లక్ష్మి, అది ఎలా చేయాలో చూపించు అనగానే లక్ష్మి సులభంగా వంట చేసింది. పొగలేదు, కళ్ళు మండలేదు, పని కూడా త్వరగా అయిపోయింది. అప్పుడు అత్తమ్మ ఆశ్చర్యంగా, అబ్బా ఎంత త్వరగా అయిపోయిందే అంటూ గుడ్లప్పగించి అలాగే చూస్తూ అడిగింది. అంది అత్తమ్మ అంటూ అత్త కోడళ్ళు మాట్లాడుకున్నారు. ఈ విషయం నిమిషాల్లోని ఊరు మొత్తం పాకిపోయింది. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా వాళ్ళు రాము ఇంటికి రావడం మొదలైంది. ముందు అనుమానంగా అడిగిన సుబ్బమ్మ కూడా వచ్చేసింది. అమ్మా, నేను కూడా ఒకసారి వంట చేయనా అనింది. దానికి లక్ష్మి నవ్వుతూ, ఆ చెయ్యండి అని చెప్పగానే సుబ్బమ్మ స్టవ్ ఆన్ చేసింది. కాని మంట తగ్గించడం తెలియలేదు. మంట పెద్దగా వచ్చేసింది. దాన్ని చూసి సుబ్బమ్మ భయపడి, అయ్యో ఇల్లు గాలిపోతుంది అంటూ అరుస్తూ బయటకు పరిగెత్తింది. బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయపడి పరిగెత్తారు. లక్ష్మి మాత్రం శాంతంగా వచ్చి వాళ్ళందరినీ వంటగదిలోకి తీసుకొచ్చి, అయ్యో ఇలా చెయ్యాలి, ఎడమవైపుకు తిప్పితే మంట తగ్గిపోతుంది అని చూపించింది. అందరూ నవ్వేశారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు భారీ వర్షం మొదలైంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ఆగకుండా వర్షం కురిసింది. ఊర్లో ప్రతి ఇంట్లో ఒకే సమస్య, పొయ్యి మండడం లేదు. కట్టెలేమో తడిసిపోయాయి. పిల్లలు ఆకలితో ఉన్నారు. అందరూ ఇబ్బంది పడుతూ ఉండగా, లచ్చమ్మో, మా పిల్లలకి అన్నం పెట్టాలమ్మా, కొంచెం నువ్వే దాయి చూపాలి. మా వాడికి కూడా పనికి ఆలస్యం అవుతుందమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లక్ష్మి కాసేపు ఆలోచించింది. సరే, నేనందరికీ వంట చేస్తాను, కానీ మీరందరూ కూడా నాకు సాయం చేయాలి అని చెప్పడంతో అందరు దాన్ని వెంటనే ఒప్పుకున్నారు. లక్ష్మి మాత్రం స్టవ్ ముందు నిలబడి వరుసగా వంట చేస్తోంది. రాము గర్వంగా లక్ష్మి వైపు చూసి నవ్వాడు. రాము వాళ్ళమ్మ కూడా కోడలు చేసిన పని మెచ్చుకుంది. కొన్ని రోజులకి వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్లీ వెలిగాడు. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ వాళ్ళ ఆలోచన మాత్రం మారిపోయింది. సుబ్బమ్మ కూడా గ్యాస్ కొనుక్కొని నవ్వుతూ లోపల మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు వంట చేసేటప్పుడు నాకు పొగతో కన్నీళ్ళు రావు, మా ఆయన మీద ప్రేమ తప్ప అని మనసులో అనుకుంది. కొన్ని రోజులకి ఊరి పెద్దలు రచ్చబండ దగ్గర ఒక రోజు సమావేశం పెట్టారు. మారుతున్న కాలంతో మనం అన్ని మారకపోయినా కొన్ని విషయాలు మాత్రం నేర్చుకోవాలి. ఈ గ్యాస్ బండ మన ఇంటి ఆడవాళ్ళని కన్నీటి నుంచి దూరం చేసింది. అందుకే అందరం గ్యాస్ బండలు తీసుకొచ్చి ఇంట్లో ఆడవాళ్ళకి బహుమానంగా ఇద్దాం అని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ రోజు నుంచి ప్రతి ఇంట్లో గ్యాస్ బండ వచ్చింది. దీనంతటికీ లక్ష్మి వేసిన ఒక్క ముందడుగే కారణం. పచ్చగా ఉన్న ఆ ఊరికి ఈ మార్పు మరింత కళ తీసుకొచ్చింది. వంటగదిలో వంట చేస్తున్న లక్ష్మి దగ్గరికి రాము వెళ్ళాడు. లక్ష్మి, నిన్ను నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాను, కానీ నువ్వు ఈ ఊరినే మార్చేశావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని గుండెల్లోతులో ఉన్న మాట చెప్పాడు. లక్ష్మి తన భర్త వైపు చూసి ప్రేమగా ఒక చిరునవ్వు నవ్వింది. భార్యకి భర్త మీద ప్రేమ, భర్తకి భార్య మీద గౌరవం, ఇవి చాలు కదండి భార్యాభర్తల బంధానికి. ఒక సాయంత్రం రచ్చబండ దగ్గర అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. లక్ష్మి రాకముందు మనం ఎంత కష్టపడ్డామో ఇప్పుడు అర్థమవుతుంది. అవునురా, చదువు అంటే కేవలం పుస్తకాల కోసం కాదు, జీవితం మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడాలని ఈ అమ్మాయి చూపించింది. అప్పుడు రాము నవ్వుతూ, మన ఊరు పచ్చగా ఉండాలి, కానీ మన ఆలోచన కూడా కొత్తగా ఉండాలి అని అన్నాడు. లక్ష్మి మెల్లగా చెప్పింది, పాతదంతా తప్పు కాదు, కొత్తదంతా మంచిదే కాదు, కానీ మనకు ఉపయోగపడేదాన్ని ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అందరూ ఆ మాటలు విని తలూపారు. ఇలా ఒక చిన్న మార్పు పెద్ద మార్పుకే దారితీసింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మార్పు చిన్న అడుగుతో మొదలవుతుంది, కానీ అది సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడుండేది. కాంతమ్మకి లోక జ్ఞానం చాలా తక్కువ,
కాని ఆవిడ మాత్రం తనంత తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉండేది. ఎవరేం చెప్పినా వినేదే కాదు. కాంతమ్మ కొడుకు పేరు రాము. రాము చాలా మంచోడు. రాముకి సీత అనే అమ్మాయితో పెళ్ళైంది. సీత చాలా తెలివైంది, ఓపికున్నది, మరియు పెద్దలంటే చాలా గౌరవం ఉన్న అమ్మాయి. కాని కాంతమ్మకి మాత్రం ఇది అస్సలు నచ్చలేదు. తన కోడలు తనకంటే తెలివైందని ఎవరైనా అంటే చాలు కాంతమ్మ తట్టుకోలేకపోయేది. ఎప్పుడు ఏదో ఒక వంకతో సీతను తక్కువ చేయాలి, తానే తెలివైందని నిరూపించుకోవాలని ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉండేది. కాని సీత మాత్రం చాలా ఓపికతో అత్తగారి తెలివి తక్కువ పనులను సరిదిద్దుతూ ఎవరికీ తెలియకుండా ఆవిడ్ను కాపాడుతూ ఉండేది. ఉదయమే సీత వంటింట్లోకి వెళ్లి వంట పనులు మొదలెట్టింది. ఆ రోజు ఇంటికి ఎవరో చుట్టాలొస్తున్నారని సీత చాలా రుచిగా పప్పు, కూర, పచ్చడి చేస్తూ ఉంది. ఇది చూసిన కాంతమ్మకి ఆసూయ వేసింది. అప్పుడు కాంతమ్మ తనలో తాను, ఈ రోజు చుట్టాలొచ్చి సీత వంట చాలా బాగుందని పొగుడుతారు. అది నేను సహించలేను. ఈరోజు వంట నేనే చేస్తాను. నా తెలివేంటో చూపిస్తాను. అలా అనుకొని కాంతమ్మ సీతతో ఇలా అంటుంది. సీత, నువ్వెళ్ళి ఇల్లు దుడు. ఈరోజు పప్పు నేను వండుతాను. నా చేతి వంట తిని చుట్టాలు ఆశ్చర్యపోవాలి. సరే అత్తయ్యగారు, అంతా మీ ఇష్టం. కానీ పప్పు ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది, చూసుకోండి. అలా చెప్పి సీత బయటికెళ్ళిపోతుంది. కాంతమ్మ వంటింట్లో ఒంటరిగా ఉంది. అప్పుడే పప్పు గిన్నె తీసుకుంది. ఈ పప్పు ఏంటో అంత తెల్లగా లేదే, కొంచెం మురిగ్గా ఉంది. చుట్టాలొస్తే ఏమనుకుంటారు? పప్పు చాలా తెల్లగా బెరిసిపోతూ ఉండాలి. అప్పుడే నా తెలివి చూసి అందరూ మెచ్చుకుంటారు. అలా అనుకొని వంటింట్లో ఉన్న బట్టల సబ్బు తీసుకొచ్చి పప్పులో వేసి బాగా రుద్ది రుద్ది కడిగింది. ఆహా, ఇప్పుడు చూడు పప్పు ఎంత తెల్లగా సబ్బు వాసనతో గుమగుమలాడుతుందో. అలా అనుకుంటూ కాంతమ్మ మురిసిపోతూ ఆ పప్పుని పొయ్యి మీద పెట్టింది. మధ్యాహ్నం చుట్టాలొచ్చారు. రాము, చుట్టాలందరూ భోజనానికి కూర్చున్నారు. కాంతమ్మ చాలా గర్వంగా పప్పు తీసుకొచ్చి అందరి కంచాల్లో వడ్డించింది. తినండి తినండి, ఈరోజు పప్పు నేనే నా చేతులతో స్వయంగా నా తెలివితో వండాను. తినండి తినండి. అప్పుడు రాము ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే వాడి నోట్లో నుంచి నురకలు రావడం మొదలెట్టాయి. చుట్టాలు కూడా పప్పు తిన్నాక వాళ్ళకు కూడా నోట్లో నుంచి నురుగులొస్తున్నాయి. అందరూ భయపడిపోయారు. ఏంటి కాంతమ్మ గారు, పప్పు నుంచి సబ్బు వాసన వస్తోంది, నోట్లో నురుగులొస్తున్నాయి? అది అది పప్పు తెల్లగా రావాలని సబ్బు పెట్టి కడిగాను, అందుకే అనుకుంటా. అది వినగానే అందరూ ఒక్కసారిగా నవ్వడం మొదలెట్టారు. రాముకి కోపం వచ్చినా తల్లి తెలివి తక్కువతనానికి ఏమనలేక తల పట్టుకున్నాడు. వెంటనే సీత లోపలికొచ్చి పరిస్థితిని అర్థం చేసుకుంది. అయ్యయ్యో అత్తయ్య గారు, మిమ్మల్ని ఎవరు ఏడిపించారండి? వంటింట్లో ఉన్న కొత్త రకం వంట సోడా అనుకొని మీరు పొరపాటున వేరే పొడి వేసినట్టున్నారు. పర్వాలేదండి, నేను లోపలికెళ్ళి మరొక కూర తెస్తాను. అలా సీత మాటలు కలిపి తొందరగా లోపలికెళ్ళి తాను ముందు రోజు చేసిన పచ్చడి, పెరుగు తెచ్చి అందరికీ వడ్డించి మర్యాద కాపాడింది. చుట్టాలు వెళ్ళిపోయాక రాము కాంతమ్మ మీద కోపడితే సీతని మధ్యలో వచ్చి సర్ది చెప్పింది. కాని కాంతమ్మకి మాత్రం బుద్ధి రాలేదు. అప్పుడు తనలో తాను, ఈ సీత నన్నందరి ముందు తక్కువ చేయడానికి ఇలా చేసింది. అలా అనుకుంటూ 2 నెలలు గడిచాయి. వ్యవసాయం పంట చేతికి రావడంతో రాముకి ఒక 50,000 రూపాయల లాభం వచ్చింది. ఆ డబ్బును తెచ్చి కాంతమ్మ చేతిలో పెట్టాడు. అమ్మా, ఈ డబ్బు దాచుకోవడానికి రేపు పట్నం వెళ్తాను. ఈ రాత్రికి ఈ డబ్బును జాగ్రత్తగా దాచు. అలా చెప్పి రాము వెళ్తాడు. కాంతమ్మ ఆ డబ్బును చూసి ముచ్చటపడిపోతుంది. అప్పుడు తనలో తాను, అబ్బా, నా కొడుకు ఎంత కష్టపడి సంపాదించాడో. ఈ డబ్బు సీతకు కనిపిస్తే ఏదో ఒక చీర కొనుక్కుంటుంది. దీనికి ఎవరికి కనిపించకుండా ఒక రహస్యమైన చోటు దాచాలి. నా తెలివి ఉపయోగించి దొంగ కూడా కనిపెట్టలేని చోట దాస్తాను. అలా అనుకొని ఇల్లంతా వెతికింది. చివరికి వంటింట్లో ఒక పాత ఆవకాయ పచ్చడి జాడీ కనిపించింది. అందులో పోపు వాసన వస్తోంది. ఆహా, ఇదే కదా సరైన స్థలం అంటే. ఈ పాత జాడీలో డబ్బు పెట్టానని ఎవరికీ అనుమానం రాదు. అలా అనుకోని కాంతమ్మ ఆ 50,000 రూపాయలు ఆ ఆవకాయ జాడీ అడుగున పెట్టి పైన కొంచెం పాత పచ్చడేసి కప్పేసింది. అమ్మయ్యా, ఇప్పుడు నానిదంతా భద్రంగా ఉంది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం రాము పొలానికెళ్ళాడు. సీతేమో ఇంట్లో పనులు చేసుకుంటోంది. అప్పుడే వీధిలో,
పాత సామాన్లు కొంటాం, పాత ఇరుగుపీటలు, పాత జాడీలుంటే తీసుకుంటాం. అని ఒక వ్యాపారి అరుచుకుంటూ వచ్చాడు. కాంతమ్మకొక్కసారిగా పాత ఆవకాయ జాడి గుర్తొచ్చింది. కానీ అందులో డబ్బు ఉంది అన్న విషయం తెలివి తక్కువతనంగా మర్చిపోయింది. అబ్బా, వంటిట్లో ఆ పాత జాడి ఉంటే దండగా, దానికిచ్చేసి సీతకు తెలియకుండా ఒక చిన్న సీసా తీసుకుంటా. అలా అనుకుని కాంతమ్మ వంటిట్లోకెళ్ళి డబ్బుతో ఉన్న ఆ పచ్చడి జాడిని తీసుకొచ్చి ఆ సామాన్లు కొనేవాడికి ఇచ్చేసింది. వాడు దానికి బదులుగా ఒక చిన్న సీసా ఇచ్చి వెళ్ళిపోయాడు. కాంతమేమో సంతోషంగా ఆ సీసా తీసుకుని ఇంట్లోకి వచ్చింది. మధ్యాహ్నం రాము వచ్చాడు. అమ్మా, ఆ డబ్బిస్తే పట్నం వెళ్ళొస్తాను. అది వినగానే కాంతమ్మకి అప్పుడు బుర్ర వెలిగింది. అయ్యో బాబోయ్, డబ్బులు ఆ జాడీలో దాచానే, ఆ జాడి ఆ పాత సామాన్లుడికి ఇచ్చేశానే. అయ్యయ్యో, నేను నాశనం అయిపోయాను. నా తెలివి తక్కువ పనికి ఇంటి డబ్బు అంతా పోయిందే. అలా అంటూ కాంతమ్మ నేల మీద కూర్చుని గొల్లుమంది. రాముకి ఏమర్థం కాలేదు. ఏమంటున్నావమ్మా? డబ్బులు జాడీలో పెట్టడం ఏంటి? అది అమ్మేయడం ఏంటి? అప్పుడు కాంతమ్మ జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది. రాము కోపంతో రగిలిపోయాడు. నీ తెలివి తక్కువ పళ్ళతో ఇల్లు గుల్లా చేస్తున్నావు. అప్పుడే అక్కడికి సీత వచ్చింది. ఏమైంది అరుచుకుంటున్నారు? అలా అనగానే రాము జరిగిందంతా చెప్పాడు. సీత ఒక్క క్షణం ఆలోచించింది. అత్తయ్య గారు, మీరేడవకండి. ఆ పాత సామాన్లు కొనేవాడు ఎవరో నాకు తెలుసు. వాడు రోజు మన పక్కనున్న గుడి వీధిలో నుంచే వెళ్తాడు. ఇప్పుడు వాడు భోజనం చేయడానికి అక్కడ ఆగుంటాడు. రాము, నువ్వు వెంటనే వెళ్ళి వాడి బండి నాపు, నేను వెనకాలే వస్తాను. అలా సీత తెలివిగా ఆలోచించి ఇంట్లో ఉన్న ఇంకో పాత ఇస్త్రీ పెట్టె తీసుకొని రాము వెనకే వెళ్ళింది. అక్కడ వ్యాపారి ఇంకా గుడి దగ్గర కూర్చొనున్నాడు. సీత వాడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు సీత మామూలుగా, అన్నా, మా అత్తయ్య గారు తెలియక ఒక పాత జాడి ఇచ్చేశారు. కానీ మాకు ఆ జాడి అంటే చాలా ఇష్టం. అది మా తాతగారి కాలం నాటి జాడి. మీరు ఆ జాడి ఇచ్చేస్తే ఇదిగో దానికి బదులుగా ఈ పాత ఇస్త్రీ పెట్టిస్తాను. ఇది చాలా బరువుందన్నా, నీకు మంచి ఖర్చుకొస్తుంది. అలా అనగానే వ్యాపారి ఆ బెరువైన ఇస్త్రీ పెట్టె చూసి ఆశపడ్డాడు. ఆ సరే సరే తల్లి, ఆ పచ్చడి వాసన కొట్టే జాడి నాకెందుకు? ఇదిగో తీసుకో. అలా అని వ్యాపారి ఆ జాడిని తిరిగిచ్చేశాడు. సీత, రాము ఆ జాడి తీసుకుని ఇంటికొచ్చారు. కాంతమ్మ వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి జాడీ లోతులో చేయి పెట్టి చూసింది. డబ్బులు అక్కడే ఉన్నాయి. దాంతో కాంతమ్మ ప్రాణం లేచొచ్చింది. సీత, నీ తెలివితో నా మానాన్ని కాపాడావమ్మా. అలా ఉండగా ఉగాది పండుగ రానే వచ్చింది. ఈసారి రాము తన చెల్లెలింటికి బావగారికి పండగ భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడే చుట్టాలొచ్చారు. సీత చాలా తెలివిగా అందంగా వాళ్ళని ఆహ్వానించింది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో, వంట ఎంత రుచిగా ఉందో అంటూ చూసి చుట్టాలు కాంతమ్మని మెచ్చుకున్నారు. కాంతమ్మ గారు, మీ కోడలు చాలా లక్షణమైన అమ్మాయి. మీ ఇల్లు స్వర్గంలాగుందే. అప్పుడు కాంతమ్మకి జ్ఞానోదయమైంది. తన తెలివి తక్కువతనం వల్ల ఇల్లు ఎంత నష్టపోయేదో, తన కోడలు సీత తెలివి వల్ల ఎలా కాపాడబడిందో పూర్తిగా అర్థమైంది. చుట్టాలెళ్ళిపోయాక కాంతమ్మ సీత చేతులు పట్టుకుంది. అమ్మాయి, నేను తెలివైన దాన్నని విర్రవీగాను, కానీ అసలు తెలివంటేంటో నువ్వే చూపించావు. నా తెలివి తక్కువ పనులను క్షమించి ప్రతిసారి నా పరువు నిలబెట్టావు. ఇక నుంచి ఇంట్లో ఏ పని జరగాలన్నా నీ సలహానే తీసుకుని చేస్తాను. అలా అనగానే సీత చిరునవ్వుతో అత్తగారిని కౌగిలించుకుంది. రాము చాలా సంతోషించాడు. ఆ రోజు నుంచి కాంతమ్మ తన తెలివి తక్కువ పనులు మానేసి సీతకి సహకరిస్తూ ఇంట్లో అందరూ ప్రశాంతంగా నవ్వుతూ సంతోషంగా జీవించారు.